నీరో చక్రవర్తి ఫిడిల్ వాయించారు. ఫిడిల్ వాయించుకుంటా కూర్చున్నాడు. చిమ్ముడు కొడుకు రోమనగర్ కాలిపోతుంది. చిమ్ముడు కొడుకు కాబట్టి ఫిడిల్ వాయించడం కూర్చుంటున్నారని వాడిని ఉదాహరణంగా చెప్తుంటారు. అవునవును, అది తప్పది. ఆ కాలంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇక్కడ మన ఫైర్ సర్వీస్ ఫోన్ చేయని ఫైర్ సర్వీస్ ఉండవు. ఎవరు నీళ్ళు ఆపేసే వ్యవస్థ లేదు, అప్పుడు అవకాశాలు లేవు, ఏమి లేవు. కాబట్టే నా నగరం కాలిపోతున్న బాధతో సంగీత ప్రియుడు కాబట్టి అందుకుంటూ నిలబడ్డాడు తప్ప ఏం చేయలేడు, చేసేదానికి అవకాశం కూడా లేదు. అందువల్ల అతను ఆ ఫిడేలు వాసుకుంటూ మానసిక వేదనను తగ్గించుకున్నాడు. అంతేగాని వాడు దుర్మార్గుడు, మూర్ఖుడు, బుద్ధి లేనివాడు అంటే ఆయన బాధను వ్యక్తపరిచాడు. అట్లా వ్యక్తపరుస్తూ ఫిడేలు వాసుకున్నాడు తప్ప చేతగాని వాడు కాదు, ఏం కాదు. పెద్ద యుద్ధవీయుడు, సంగీత ప్రియుడు. అందువల్ల వీళ్ళందరూ తిక్కోడు కాల్చుకున్న